ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 12, 13 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అనుకోని అవకాశాలు రాబోతున్నాయి. ఆర్థికంగా లేదా వ్యక్తిగతంగా మీరు ఆనందాన్ని ఇచ్చే పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో ఈ ప్రత్యేకమైన సమయంలో అయితే అతిపెద్ద శుభవార్తలు మీ చెవిన పడే అవకాశం ఉందని జ్యోతిష్య సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం ఇప్పుడు సానుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితంలో మంచి వార్తలు మీకు వచ్చే సూచనలు అయితే ఆనందాన్ని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహరాశి వారికి ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తి, వ్యాపార, ఉద్యోగ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 12, 13 తేదీల్లో అయితే 2 పెద్ద శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఇప్పుడు అతిపెద్ద మార్పు అనేది ప్రారంభం కాబోతుంది అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారికి గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న సమస్యలకు ఇప్పుడు విముక్తి అయితే లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా ఈ సమయంలో మీకు లభించబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఊహించని శుభవార్తలు మీరు అందుకోబోతున్నారు. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే ఒక మొట్టమొదటి శుభవార్త ఉద్యోగం లేదా ఆదాయానికి సంబంధించినటువంటి ఒక శుభ సూచన అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ లేదా ఉద్యోగ అవకాశం లేదా పదోన్నతికి సంబంధించినటువంటి ఒక సమాచారం రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, జీతం పెరుగుదల వంటి సూచనలు అయితే ఉన్నాయి. ఉన్నతాధికారుల నుండి ఇప్పుడు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ 2 రోజుల్లో కొత్త ఒప్పందం లేదా లాభదాయకరమైన అవకాశం రావచ్చు. ఇక ముఖ్యంగా 2వ శుభవార్త వచ్చేసి సింహ రాశి వారికి మీ కుటుంబంలో ఆనందాన్ని పెంచే ఒక శుభవార్త మీరు వినవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి కుటుంబ పరంగా, కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక సంతోషకరమైన విషయం మీ చెవిన పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాల గురించి ఇప్పుడు చర్చలు ప్రారంభం కావచ్చు. వివాహం, నిశ్చితార్థం, సంతానం, కొత్త ఇల్లు లేదా కుటుంబ సభ్యుడి విజయం వంటి సందర్భాలు మీకు ఆనందాన్ని తీసుకువస్తాయి. బంధువులతో ఉన్న విభేదాలు తగ్గి సంబంధాలు మెరుగుపడే అవకాశం కూడా
కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఆర్థికంగా లేదా వ్యక్తిగత విజయానికి సంబంధించి ఒక మంచి మార్పు ఇప్పుడు మొదలవుతుంది. ఈ 2 రోజుల్లో అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని పూర్తయ్యే అవకాశం ఉంది. నిలిచిపోయినటువంటి డబ్బు కూడా తిరిగి రావటం, బ్యాంకు రుణం మంజూరు కావడం, ఆస్తికి సంబంధించి వ్యవహారం ఇప్పుడు మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులకు సంబంధించి మంచి సమాచారం కూడా ఈ 2 రోజుల్లో అందుతుంది. ఈ 2 రోజుల్లో విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు లేదా ఉన్నత విద్యకు సంబంధించి అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఆలోచించి ఉపయోగించుకోవడం మంచిది. ఈ సమయంలో సానుకూలమైనటువంటి దృక్పథంతో ముందుకు సాగితే చిన్న అవకాశాలు కూడా మీకు పెద్ద విజయాలకు దారి తీయవచ్చు. అదేవిధంగా కుటుంబ సభ్యుల సలహాలు గౌరవించడం, అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండటం, వచ్చినటువంటి అవకాశాలను వదులుకోకుండా ప్రయత్నించడం మీకు ప్రయోజనకరంగా ఈ 2 రోజులు ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహ రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రాలు, జ్యోతిష్య ఫలితాలు విశ్వాసాలపై సాధారణ సూచనలు మాత్రమే. ప్రతి ఒక్క అనుభవాలు వారి యొక్క వ్యక్తిగత జీవితంపై ఈ సమయంలో అయితే పరిస్థితులు కూడా మరియు నిర్ణయాలపై కూడా ఆధారపడి ఉండవచ్చు. అయితే ఉద్యోగం మరియు వ్యాపారం, ఆర్థిక పురోగతికి సంబంధించిన శుభవార్తం కూడా ఈ 2 రోజుల్లో మీరు వినే సూచనలు ఉన్నాయి. మీకు ఈ సమయంలో అయితే ఊహించని ఒక అవకాశం కూడా తలుపు తట్టవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఉద్యోగం లేదా ఆర్థిక పురోగతికి సంబంధించి ఉండే అవకాశం అయితే బలంగా కనిపిస్తుంది. ఈ సమయంలో అయితే చాలా రోజులుగా మీరు ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు, కానీ దానికి సంబంధించి కాల్స్ రాక మీరు ఇబ్బంది పడినట్లు అయితే ఈ 2 రోజుల్లో ఇంటర్వ్యూకు సంబంధించి అనుకూలమైన సమాధానం రావడం లేదా కొత్త ఉద్యోగం లభించే వంటి పరిణామాలు అయితే మీ జీవితంలో జరగవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుండి ఇప్పుడు ప్రశంసలు దక్కుతాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు రావడం ద్వారా నిలిచిపోయినటువంటి చెల్లింపు అందడం లేదా లాభదాయకరమైన ఒప్పందాలు కుదరడం వంటి అవకాశాలు ఏర్పడతాయి. కొంతకాలంగా మీరు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు, వారికి ఉపశమనం కలిగించే వార్త కూడా ఈ 2 రోజుల్లో అందే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఆర్థిక నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం ఈ సమయంలో ముఖ్యంగా ఉండబోతుంది. అయితే కుటుంబంలో కూడా మీరు ఊహించని శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి 2 పెద్ద శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిశ్చితార్థం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఈ సమయంలో ఊహించని విధంగా డబ్బు మీ చేతికి అందే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీ మాటకు విలువ ఇస్తారు. భార్యాభర్తల మధ్య అపార్థాలు పూర్తిగా మీ బంధం ఇప్పుడు బలంగా మారే సూచనలు ఉన్నాయి. ప్రేమికులకు కూడా ఇది అత్యంత అనుకూలంగా మారే సమయం. మీ ప్రేమ బంధం ఇప్పుడు వివాహ బంధంగా మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సింహ రాశి వారు ముఖ్యంగా ఈ 2 రోజులు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో ఉదయం సాయంత్రం పరమేశ్వరుని పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన పుష్పాలతో పూజ చేయండి. అలాగే మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకోండి, ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ 2 రోజులు పరమేశ్వరుని అనుగ్రహం కూడా మీపై ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.